సో మీరు కనుక అగ్రికల్చర్ అయినా, వెటర్నరీ అయినా, హార్టికల్చర్ అయినా ఈ కాలేజీలో చేశారంటే మీరు లైఫ్ మొత్తం బర్బాద్ అయిపోతుంది. ఈ కాలేజీలో చేస్తే మీకు పెద్ద ఫ్యూచర్ ఉండకపోవచ్చు. అవును, మీరు కనుక ఒక ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ కనుక చేస్తూ ఉంటే మీకు పెద్ద ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ మీరు కనుక గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నా, వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ మాస్టర్ చేయాలనుకున్నా, సో మంచి మంచి జాబ్స్ కొట్టాలన్నా మీకు ఖచ్చితంగా ఈ కాలేజీలో చేస్తే మాత్రం మీ డిగ్రీ వ్యాలిడ్ కాదు. అవును, సో తెలుసుకుందాం మరి ఏం కాలేజీలు, ఎలాంటి కాలేజీలు అందులో ఎందుకు చేయకూడదు అనేసి. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రికల్చర్ అయినా, వెటర్నరీ అయినా, బైబిల్స్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ మా ఛానల్ వస్తూనే ఉంటుంది. మంచి మంచి కంటెంట్ వస్తూనే ఉంటుంది. మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటాం. నచ్చితే షేర్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఐకార్ అక్రిడేషన్ అనమాట. అంటే ఐకార్ అంటే ఏంటంటే మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట. సో మీరు కనుక అగ్రికల్చర్ చేస్తూ ఉంటే మీ కాలంలో ఖచ్చితంగా ఐకార్ అక్రిడేషన్ ఉండాలన్నమాట. సో లేదు వెటర్నరీ చేస్తూ ఉంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, దాని అక్రిడేషన్ ఉండాలన్నమాట. సో మీరు కనుక ఈ ఐకార్ అక్రిడేషన్ లేని కాలేజీలో చేస్తే ఏమవుతుంది, ఉన్నగాల్లో చేస్తే ఏమవుతుంది, అసలు మా తెలంగాణలో అయినా, ఏపీలో అయినా ఏ కాలేజ్కి అక్రిడేషన్ ఉన్నదన్నమాట. దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తం లిస్ట్ ఇస్తాను అనమాట. మన తెలంగాణ అయినా, ఏపీ అయినా, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ కాలేజెస్ అయినా, అసలు మొత్తం ఎన్నిటి మన ఏ కాలేజ్ జాయిన్ కావాలి, ఇలా జాయిన్ కాకూడదు కూడా చెప్తా. మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక మనకి ఏంది అగ్రికల్చర్ అయినా, హార్టికల్చర్ అనేవి ఏంటంటే ఇవి చాలా ఫార్మ్స్ రేటే ఉంటాయి అనమాట. అంటే దీనికి మంచి ఫీల్డ్ వర్క్ చాలా ఉండాలి వస్తుంది. ఇప్పుడు మన ఇంజనీరింగ్ అనుకోండి, ల్యాబ్ ఉండి సరిపోతుంది. మనకి అగ్రికల్చర్ అట్లా కాదు. మనకు ఫిజికల్గా మంచి ల్యాండ్ ఉండాలి, మనకి ఏంది మంచి ల్యాబ్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉండాలి, చెక్ చేస్తాను అనమాట. ఏం చేస్తా అంటే మంచి క్వాలిటీ కరికులం ఉందా, నెక్స్ట్ మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదో చూస్తుంది. రీసెర్చ్ అప్పుడు ఉందా, మంచి రీసెర్చ్ ఉందా, లేకపోతే మనకి పీజీ ఉందా, జాబ్స్ ఫ్యాకల్టీ ఎట్లా ఉందని, ఇది అన్ని గురించి వీళ్ళు ఏం చేస్తారంటే ఐకార్ వాళ్ళు సర్వే చేస్తారనమాట. ఇవన్నీ రైట్గా ఉంటే తప్ప వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. సో మనకు కనుక ఐకార్ నుంచి మనకు రికగ్నిషన్ వచ్చిందనుకోండి, ఆ కాలేజీ మెయింటైన్ చేస్తూ ఉన్నట్టు ఏంటంటే వాటి కాలేజీలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టు, ఫ్యాకల్టీ ఉన్నట్టు, ల్యాబ్స్ ఉన్నట్టు, కరికులం మెయింటైన్ చేస్తూ ఉన్నట్టు, రీసెర్చ్ ఉన్నట్టు. సో మనకి మంచి జాబ్స్ మెయింటెన్స్ ఉన్నాయన్నమాట. సో మనకు వ్యాలిడ్ పట్టా వస్తుంది. దానివల్ల మన హైయర్ స్టడీస్కి అయినా, ఎంఎస్సీ అయినా, పిహెచ్డీ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు అది యూజ్ అవుతుంది. ఇక్కడ కాలేజ్ చేస్తున్నది నమ్మకం వస్తే వాళ్ళు మనకు అక్రిడేషన్ ఇవ్వరన్నమాట కాలేజ్కి. ఎట్లంటే ప్రైవేట్ కాలేజ్ కొన్ని ఉంటాయి, ఓన్లీ మనీ కోసం మాత్రమే ఒక కాలేజ్ లేక కట్టేసి వాళ్ళు పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేసి టీచింగ్ సరిగ్గా లేకుండా ఉంటుంది అనమాట. ఓన్లీ మనీ కోసం చేస్తూ ఉంటారు. సో ఐకార్ అక్రిడేషన్ ఉంటే కనుక అట్లేం కాదన్నట్టు, మంచి జెన్యూన్ అనమాట. మీరు జాయిన్ అయిపోవచ్చు ఐకార్ అక్రిడేషన్ ఉంటే, అదనమాట దానివల్ల యూజ్. సో ఓకే భయ్య, మనకి ఇప్పుడు బాగానే ఉంది. మనకు ఐకార్ అంటే తెలిసి వచ్చింది. మరి ఐకార్లో ఉన్న కాలేజెస్ ఏంది? సో మనకు వచ్చేసి తెలంగాణ వచ్చేసి మనకి ఓన్లీ గవర్నమెంట్ కాలేజీ మాత్రమే ఉన్నాయి, ప్రైవేట్ ఏం లేవు. సో తెలంగాణలో ఐకార్ అక్రిడేషన్ ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే, ప్రైవేట్ ఏం లేవు. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సో ఏం కాలేజ్ అంటే ఫస్ట్ రాయనగర్ ఉన్నది, హైదరాబాద్ మనకు తెలిసిందే. తర్వాత ఆశ్రవపేటలో ఒకటి ఉన్నది, తర్వాత మనకు పాలెంలో ఒకటి ఉన్నది, వరంగల్ ఒకటి ఉన్నది, తర్వాత శ్రీశైలంలో ఒకటి ఉన్నది, హైదరాబాద్ ఒకటి ఉన్నది, పూసల దగ్గర ఒకటి ఉన్నది. సో మనకు 7 ఉన్నాయి మాత్రమే. ఇక్కడ చూడండి మీరు, 7 మాత్రమే ఉన్నాయి. కావాలంటే నేను ఇదంతా నేను మళ్ళీ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అనమాట. అక్కడికి వెళ్ళి చూడొచ్చు మీరు ఈ వెబ్సైట్ మొత్తం. సో ఓన్లీ మనకు 615 మాత్రమే ఉన్నాయి సీట్స్. ఓన్లీ 7 కాలేజ్ మాత్రమే ఉన్నాయన్నమాట మనకు అగ్రికల్చర్ సంబంధించి. ఇంకా ఏ కాలేజ్ కూడా లేదు. ఇక వెటర్నరీ విషయానికి వస్తే మనకు ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ ఉన్నది, ఒకటి కోరట్లో ఉన్నది, ఒకటి మామూలులో మాత్రమే ఉన్నది. హార్టికల్చర్ ఒక 3 ఉన్నాయి. ఇక ఫిషరీ ఒకటి ఉందన్నమాట, ఫిషరీ. సో ఇట్లా ఇక్కడ చూపిస్తున్న స్క్రీన్లో పడుతుంది కదా, ఓన్లీ ఇవి మాత్రమే అన్నమాట. సో ఇక మనకు ఇవి మాత్రమే ఐకార్ అక్రిడేటెడ్ కాలేజ్ అనమాట, ప్రైవేట్ ఏం లేవు. తెలంగాణ కొన్ని ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి కానీ వాటికి మాత్రం ఐకార్ అక్రిడేషన్ ఇంకా రాలేదు, దానిలో జాయిన్ కావద్దు ఎవరు. అదనమాట విషయం. దీన్ని వచ్చేసి మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ చేస్తాం అనమాట. ఈ కౌన్సిలింగ్ అనేది మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తే వస్తే అని చేస్తూ ఉంటారు అనమాట. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళాల్సి వస్తుంది, మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది, ఏ నమ్మద్దు ఇంకా. సో ఇక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉన్నదన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ కూడా ఉన్నాయి. సో దీంట్లో మనకు ఏపీలో 6 ఉన్నాయన్నమాట, గవర్నమెంట్ 6 ప్రైవేట్ ఉన్నాయన్నమాట. ఈ 12 కాలేజ్ మాత్రమే జాయిన్ కావాలి, ఇంకా ప్రైవేట్ కొన్ని ఉన్నాయి, దాంట్లో జాయిన్ కావద్దు. ఇక్కడ లిస్ట్ చూసుకోండి, వాటి కాలేజీలో మాత్రమే జాయిన్ కావాలి ఖచ్చితంగా. పేర్లు చదువు చూడండి. సో మనకు వచ్చేసి అగ్రికల్చర్ కాలేజ్ వచ్చి ఒకటి బాపట్ల గుంటూరులో ఒకటి ఉందన్నమాట, శ్రీకాకుళంలో ఒకటి ఉంది, నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలో ఒకటి ఉంది, చిత్తూరులో ఒకటి ఉంది, కర్నూలులో ఒకటి ఉంది. సో మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఉందన్నమాట. సో ఇట్లా ఓన్లీ 6 మాత్రమే గవర్నమెంట్ ఉన్నాయన్నమాట. ప్రైవేట్ ఏందో చూద్దాం. ఇక మన ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి శ్రీ కింజరపు ఎర్రం నాయుడు కాలేజ్ ఉందన్నమాట, శ్రీకాకుళం డిస్టిక్లో ఒకటి. ఖజీర్ బాబురావు కాలేజ్ ఒకటి ఉందన్నమాట, ప్రకాశం డిస్టిక్లో ఒకటి. ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ ఉందన్నమాట, ప్రకాశం డిస్టిక్లో. ఎస్బీబీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ ఉందన్నమాట ఒకటి.
వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఒకటి శ్రీకృష్ణ దేవరాయ కాలేజ్ ఉందన్నమాట ఒకటి అనంతపురంలో, ఒకటి జేసీ దివాకర్ రెడ్డి కాలేజ్ ఉందన్నమాట ఒకటి అనంతపురంలో. సో మనకి ఇవి మాత్రమే కాలేజ్ అనమాట, ప్రైవేట్ అయిన గవర్నమెంట్ ఇందులో మాత్రమే జాయిన్ కావాలి. దీన్ని తప్ప మనం ఇందులో జాయిన్ కావడానికి వీలు అనమాట. సో మనకు ఆదాయ సంబంధించి ఫీజులు వచ్చేసి మనకు 38,000 అనమాట పర్ సెమిస్టర్ ఒకటి. ఇక మనం కనుక ప్రైవేట్ కాలేజ్ చేస్తూ ఉంటే మనకు 57,000 అవుతుంది అనమాట పర్ సెమిస్టర్కే. సో ఇక మనకు తెలంగాణకు వచ్చేస్తే 49,000 అనమాట పర్ సెమిస్టర్. ఓన్లీ మనకి ప్రైవేట్ ఏం లేవు, ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ఉన్నాయి. సో 49,000 అనమాట సెమిస్టర్కి. సో ఓన్లీ సెమిస్టర్కి అనమాట, అది ఇయర్లీ కాదు, ఓన్లీ సెమిస్టర్ అనమాట. అట్లా మన ఇయర్లీకి 2 సెమిస్టర్లు ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒకవేళ నాన్ ఐకార్ కాలేజ్ చదివాం అనుకో, మనకి ఎలాంటి నష్టాలు ఉంటే చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కువ ఉండవు అనమాట. మోస్ట్లీ మనకు సెంట్రల్ జాబ్స్ ఉంటాయి కదా, స్టేట్లో కొన్నిటికి మనకు మనం సెలెక్ట్ చేస్తారు, కానీ సెంట్రల్ అయితే మోస్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా, టెక్నీషియన్ రోల్స్ అయినా, అంటే ఏంటంటే సెంట్రల్ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి అనేది మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. స్టేట్ లెవెల్లో కొన్నిటికి ఎలిజిబుల్ అవుతాం అనమాట ఒకటి. సో వీటికి ఏంటంటే రిక్వెస్ట్ డిగ్రీ ఫ్రమ్ ఐకార్ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో మనం కనుక నాన్ అక్రిడేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ క్లాస్ వచ్చేసి బ్లాక్డ్ ఫ్రమ్ ఎంఎస్సీ ఆర్ పిహెచ్డి అడ్మిషన్స్ ఇన్ ఐకార్ కాలేజెస్. మీరు ఏం చేశారు, నాన్ ఐకార్ కాలేజ్ చదివారు, యూజీ పీజీ కూడా నాన్ ఐకార్ కాలేజ్ చేయాల్సి వస్తుంది. మీరు కనుక ఐకార్ కాలేజ్ చేద్దాం అనుకుంటే ఎంఎస్సీ అయినా పిహెచ్డి అయినా వాళ్ళు రినే చేస్తారు. కొన్ని ఇష్యూస్ ఏంటంటే ఓన్లీ ఐకార్ స్టూడెంట్ మాత్రమే అలో చేస్తారనమాట. ఒక మీరు పాస్ అయ్యారు, కానీ వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. పీజీ అయినా ఎంఎస్సీ అయినా నాన్ ఐకార్ ఇన్స్టిట్యూట్లో మాత్రం చేసుకోవాలి, మళ్ళీ ఐకార్ ఇన్స్టిట్యూట్స్ ఉండవు అది. సో మనకు థర్డ్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ రికగ్నిషన్ ఇష్యూస్. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు, కానీ కొన్ని టాప్స్ ఉంటాయి కదా, టాప్ సెక్టర్స్ ఉంటాయి కొన్ని, దాంట్లో ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు ఐకార్ స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తారనమాట. ఇది ఒక మేజర్ కంప్లైంట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్ విత్ హయ్యర్ స్టడీస్, అంటే మీరు కనుక అప్లోడ్ వెళ్తాం అనుకుంటారు వేరే కంట్రీకి, ఎగ్జాంపుల్ మన యూఎస్ఏ అయినా కావచ్చు, కెనడా, యూరోప్ కావచ్చు. అదేంటంటే మనకు రికగ్నిషన్ ఫ్రమ్ యూనివర్సిటీ అడుగుతారనమాట. సో నాన్ ఐకార్ సర్టిఫికేట్ తీసుకెళ్తే ఏమైందంటే వీసా ఇష్యూస్ రావచ్చు, రిజిస్ట్రేషన్ చేయవచ్చు మనకి. సో దీనివల్ల మనకు కొన్ని మిస్లీడ్స్ ఉంటాయి. 10 సార్లు కానీ కొన్నిసార్లు ఏంటంటే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మనకు ప్రాబ్లం కూడా వస్తూ ఉంటాయి నాన్ ఐకార్ తోటి. సో కొన్నిసార్లు ఏమైందంటే మనకు ఐకార్ నుంచి స్కాలర్షిప్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ సపోర్ట్లు ఉండదు, మనం కనుక నాన్ ఐకార్ కాలేజీలో చేస్తూ ఉంటాయి. అది ఎట్లా అంటే జేఆర్ఎఫ్ ఉంటాయి కొన్ని, ఇంటర్న్షిప్స్ అయినా కానీ ఫీల్డ్ వీడ్స్ అయినా కొన్నిసార్లు ఏంటంటే మనకు నాన్ ఐకార్ వాళ్ళని కొంచెం పక్క పెట్టే ఛాన్స్ ఉంటాయి మన స్కాలర్షిప్ విషయంలో అయినా, ఈ విషయంలో అయినా. సో ఇంతమంది చెప్పిందంటే మీకు టేబుల్ ఫామ్లో ఇస్తారు అనమాట. గవర్నమెంట్ జాబ్ నాన్ ఎలిజిబుల్ అవుతారు అనమాట ఒకటి. నెక్స్ట్ పీజీ అడ్మిషన్స్కి వచ్చి ఇన్ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఎక్కడంటే ఐకార్ కాలేజ్ వచ్చేసి. నెక్స్ట్ స్కాలర్షిప్ విషయంలో వచ్చేస్తే మళ్ళీ ఒక ఇంపార్టెంట్ ఉంటుంది, కొంచెం నెగిటివ్ ఇంపార్టెంట్, ఫారెన్ స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్లో కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తారు కొంచెం తక్కువ ఉంటుంది, డిగ్రీ లిమిటేషన్ రిస్క్ ఉంటుంది కొంచెం. సో ఇప్పుడు అన్నీ చెప్పిన దాంట్లో ఏంటంటే కొన్ని విషయాలలో అంటే అన్ని విషయాలు ఇట్లా స్ట్రిక్ట్ ఉంటుందని చెప్పలేము మనం. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏంటంటే వాళ్ళు పెద్ద పట్టించుకోరు, ఐకార్ నాన్ ఐకార్ కానీ కొన్ని రేర్ కేసులో మాత్రమే ఇవి ఉంటాయి. సో ఎందుకనే బెటర్ మనం ఐకార్ అఫిలియేటెడ్ కాలేజ్ చేస్తేనే మనకు లైఫ్ బాగుంటుంది నాన్ ఐకార్. సో కావాలంటే మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. మన తెలంగాణలో అసలు ఐకార్ రిలేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ లేవు. అయినా సరే మీరు గూగుల్కి వెళ్ళి ప్రైవేట్ కాలేజ్ అగ్రికల్చర్ వెటర్నరీ కాలేజ్ ఇన్ తెలంగాణ కొడితే మీకు ఒక 10 వస్తాయి. సో దానిలో జాయిన్ కాబట్టి బెటర్, ఎందుకంటే ఆ ప్రైవేట్ కాలేజ్కి లివ్ అప్లికేషన్. సో ఇంతకుముందు చెప్పిన వెబ్సైట్లో నేను చెప్పింది మొత్తం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, వెబ్సైట్లో ఉంది మాత్రం చెప్పాను. సో ఇంత మంచి కంటెంట్ ఇస్తుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇది మనకు కెరీర్ గురించి కాబట్టి మన కెరీర్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ వస్తూ ఉంటుంది. మంచి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.